గాయ్స్, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అలంగు అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, అగస్టిన్ అనే ఒక ఫేమస్ పొలిటీషియన్ కూతురికి ఒక కుక్క కరిచింది అనే కారణంతో ఆ చుట్టుపక్కల కనిపించే కుక్కలన్నింటినీ చంపించేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ టైంలో మన హీరో ధర్మ ఏమో తను పెంచుకుంటున్న కాళీ అనే కుక్కని వాళ్ళ నుంచి ఎలా కాపాడుకుంటాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన ఈ మూవీ అయితే బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ధర్మాకి కాళీకి మధ్య వచ్చిన సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, స్క్రీన్ పైకి ఆ డాగ్ వచ్చిన ప్రతిసారి కూడా డాగ్ లవర్స్ అయితే కంపల్సరీగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఇందులో ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, బీజిఎం, సాంగ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే అంతగా ఏం బాగాలేదండి. అలాగే ఇందులో అనవసరమైన సీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆ అడవిలో వచ్చే సీన్స్ రిపీటెడ్గా వస్తున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. సో అలాంటి రిపీటెడ్ సీన్స్ని, అన్నెసెసరీ సీన్స్ని ఎడిటింగ్లో లేపేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది అన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ అలంగు మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే, మూవీ అయితే నేను ముందు చెప్పినట్లు బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.